అస్సలాం అయికం హాయ్ హలో ఆదాబ్ డియర్ ఫ్రెండ్స్, మీరందరూ చూడొచ్చు. ఏదైతే ఫిషింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫిషింగ్ అనేది చాలామందికి ఒక హాబీ లాంటిది. ఫిషింగ్ చేయాలి అనగానే చాలామంది గంతెగరేసి గంటల పాటు కూర్చొని ఏ విధమైన చేప దొరుకుతుంది, ఎంత పెద్ద చేప దొరుకుతుంది అనేది అదొక చాలా పెద్ద క్యూరియాసిటీ అనమాట. ఏదైతే మీరు బ్రిడ్జ్ చూస్తున్నారో ఈ బ్రిడ్జ్కున్న చరిత్ర మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది 3 కిలోమీటర్ల దగ్గర ఉన్న బ్రిడ్జ్. మీరు ఆ బ్రిడ్జ్ పై నుంచి మేము ఏదైతే పెద్ద చేప పట్టామో ఆ చేపను పట్టుకోవడానికి పైకి లాగడానికి మనం ఏదైతే ఫిషింగ్ వైర్తో పైకి లాగితే ఆ చేప తప్పిపోవచ్చు. అందుకోసమే ఒక నెట్ లాంటిది నీళ్ల కింద పంపించి దాన్ని పట్టడం జరిగింది. మీరు చూడొచ్చు, దాన్ని పైకి లాగే సందర్భాన ఆ చేప ఎలా నీళ్ళలో కొట్టుకుంటుందో. మళ్ళీ పైకి తేవాలి అన్నప్పుడు కూడా నెట్ వేసి దాన్ని అందులో చేర్చి పైకి లాగడం అంటే చాలా పెద్ద పని. చేప సైజ్ ఎంత పెద్దది అని మీకు కూడా అనిపించవచ్చు. పైకి లాగుతాను. కాకపోతే ఏదైతే ఈ ఊరు ఉందో, ఈ ఊరు ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా అటు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారితో ముడిపెట్టి ఉంది. దాని తర్వాత ఇప్పుడు టీడీపీకి కూడా ఒక క్యాబినెట్లో ముఖ్యమైన వ్యక్తి ఉన్న 3 సార్లు హ్యాట్రిక్గా గెలిచిన ఊరు మన ఊరు ఇది. అయితే ఇప్పుడు పైకి చేపని లాగడం జరిగింది. మీరు ఆ చేప సైజ్ చూడొచ్చు. అమ్మయ్యా, పైకి వచ్చేసింది. కింద అయితే మిస్ అవ్వలేదు. ఆ చేప సైజు కూడా మీరు చూడవచ్చు. మనం చేపలు ఎలాగైతే పడుతూ ఉంటామో చాలామంది వచ్చి క్యూరియాసిటీగా బాగా చూసి ఆ సైజ్ ఏంటి, ఏం చేప అని చెప్పి అందరు అడుగుతూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, మీరు చేప పేరు కూడా చెప్పవచ్చు, చేప ఎంత సైజు ఉంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పవచ్చు. నేను మీకు ఏదైతే చెప్పానో ఈ వంతెన మీద నుంచి చేపలు పట్టడం చాలామంది పడుతూ ఉంటారు. అదొక పెద్ద ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇంకొకటి, ఈ ఊరు ఎంత అందమైన, ఎంత ప్రశాంతమైన, అసలు ఒక పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో దానికి పెట్టిన పేరు మన ఈ ఊరు. బ్రిడ్జ్ మీద ప్రయాణం అంటే ఎంత ఎక్సైటింగ్ ఉంటుందంటే మొత్తం నేచర్ని ఎంజాయ్ చేయవచ్చు. బ్రిడ్జ్ మొత్తం కూడా కింద నీళ్లే ఉంటాయి. మీరు ఈ బ్రిడ్జ్ పేరు, ఊరు పేరు అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో తెలపగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.